మన తెలుగులో టాప్ యూట్యూబర్స్ నెలకి ఎంత సంపాదిస్తారో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఈ వీడియోలో మనం తెలుగులో టాప్ యూట్యూబర్స్ నెలకి ఎంత సంపాదిస్తారో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ యూట్యూబర్ లేకపోతే ఫేవరెట్ యూట్యూబర్ని కామెంట్ చేయండి. నేను ఈ టాప్ యూట్యూబర్ సిరీస్లో నెక్స్ట్ వాళ్ళని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మొత్తంలో ఒక సీక్రెట్ కోడ్ వర్డ్ పెడతాను. ఆ కోడ్ వర్డ్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మెసేజ్ పెడితే మీకు 10,000 గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 లెటర్ సీక్రెట్ వర్డ్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క పార్ట్లో ఉంటుంది వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మొత్తం చూసాక ఆ సీక్రెట్ కోడ్ వర్డ్ని ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మేమైతే మా సైడ్ నుంచి ఒక 10 లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసుకొని 10 విన్నర్స్కి ఒక్కొక్కరికి 10,000 ఇస్తాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ వీడియోలో మన తెలుగులో టాప్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ మన తెలుగులో టాప్ యూట్యూబర్ హర్ష సాయి కాదు, ప్రసాద్ టెకిన్ తెలుగు కాదు, ఇంకెవరు కాదు, ప్రశు బేబీ. అవును, మీరు విన్నది నిజమే. యాజ్ ఆఫ్ జూన్ 2026 ప్రశు బేబీకి 11.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మొత్తం సబ్స్క్రైబర్ బేస్ మొత్తం షార్ట్ రీల్స్ వచ్చింది. సో మన తెలుగులో ఫస్ట్ యూట్యూబర్ ప్రశు బేబీ. అతను బేసిక్గా టిక్టాక్ చేస్తూ ఉండి ఇంత ముందు టిక్టాక్లో 2.8 మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉండే. ఒక్కసారి టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత అతని కంటెంట్ మొత్తం యూట్యూబ్కి షిఫ్ట్ చేశాడు. యూట్యూబ్కి షిఫ్ట్ చేశాక ఇప్పుడు ప్రెసెంట్ మన తెలుగులోనే టాప్ యూట్యూబర్ అతను. కానీ మిగతా అందరు యూట్యూబర్లతో కంపేర్ చేస్తే ఇతను చాలా తక్కువ ఎర్న్ చేస్తాడు. ఎందుకంటే షార్ట్ వీడియోస్కి ఎక్కువగా యూట్యూబ్ అయితే పే చేయదు. సో ఇతను ఎక్కువగా యూట్యూబ్ యాడ్ రెవెన్యూ మీద డిపెండ్ అవ్వకుండా బ్రాండ్ డీల్స్ ఇంకా బ్రాండ్ స్పాన్సర్షిప్స్ పైన ఎక్కువ డిపెండ్ అవుతాడు. సో ఈ రకంగా చూసుకుంటే కేవలం యూట్యూబ్ నుంచి యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వల్ల అయితే అరౌండ్ 1 to 2 lakhs అయితే వస్తాయి. ఎందుకంటే రీల్స్కి షార్ట్స్కి చాలా తక్కువ ఇస్తుంది యూట్యూబ్ అయితే. అండ్ బ్రాండ్ స్పాన్సర్షిప్ల విషయానికి వస్తే 1 కోటి పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్కి. ఈ రకంగా చూసుకుంటే ఒక్క బ్రాండ్ ప్రమోషన్కి 25 to 30 lakhs ఛార్జ్ చేస్తాడు షార్ట్ రీల్కి. ఇలా మంత్లీ 3 to 4 బ్రాండ్ డీల్స్ చేసినా కూడా అరౌండ్ 35 to 50 lakhs సంపాదిస్తాడు. 35 to 50 lakhs అని ఎందుకంటున్నా అంటే అన్ని బ్రాండ్స్ ఒకేలా పే చేయవు. కొన్ని బ్రాండ్స్ ఒకలా పే చేస్తాయి, కొన్ని బ్రాండ్స్ ఒకలా పే చేస్తాయి. వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని బట్టి పే చేస్తాయి. సో ఈ రకంగా చూసుకుంటే ప్రశు బేబీ ఎంత లేదన్నా 35 to 50 lakhs సంపాదిస్తాడు ప్రతి నెల.